ఇక మొదట్లో జానకి చెల్లెలు కూతురు ఆద్య వల్ల తన కూతురి అవమానం జరిగింది. ఒక లేడీ చాలా కోపంగా ఉంది. ఆద్యని అడ్డు తొలగించడానికి ఒక క్రిమినల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆద్య పేరు నాకు వినిపించకూడదు అని పెద్ద డీల్ మాట్లాడుతూ ఉంటుంది. రామలక్ష్మి ఇంట్లో ప్రతి పని చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అష్మిత కూతుర్ని కూడా కంటికి రెప్పలా చూసుకుంటుంది. రామలక్ష్మి మంచిది చూసి మావయ్య గారిని ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. రామలక్ష్మి నేషనల్ మ్యాచ్కి సెలెక్ట్ అయ్యింది అని తన హస్బెండ్ ప్రశాంత్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఈ మ్యాచ్ గెలిస్తే నీకు అర్జున అవార్డు వస్తుంది అని చెప్తాడు. తనని బెస్ట్ కోచ్గా ఇంకా తనని ఛాంపియన్గా చూడలేను తన హస్బెండ్ డ్రీమ్. రామలక్ష్మికి ఇంత పేరు వస్తుందని అందరూ తనని పొగుడుతూ ఉంటారు. అష్మితకి చాలా కుళ్ళు వస్తుంది. రామలక్ష్మిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కిచెన్లో కప్స్ కడుగుతూ ఉంటూ చాలు నీకు అని కౌంటర్ వేస్తూ ఉంటుంది. అష్మిత తన బిడ్డని భారంగా భావిస్తూ రామలక్ష్మి మాత్రమే ఈ బిడ్డను ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది. మావయ్య గారు రామలక్ష్మికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. తన కెరియర్లో ముందుకి వెళ్ళమని ధైర్యం చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.